సీఎంగా వైఎస్ జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. దాదాపు 2,65,000 కోట్ల రూపాయలు నేరుగా జనాల అకౌంట్లోకి తరలించారు. వారికి అన్ని రకాలుగా ఉపయోగపడేందుకు. ముఖ్యంగా విద్య, వైద్యం మీద అత్యధికంగా శ్రద్ధ చూపించడం, అనేక పథకాలు ఇందులో అమలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సామాన్య ప్రజానీకం వాళ్ళకి ఈ పథకాలు ఏ రకంగా ఉపయోగపడ్డాయనే విషయాన్ని కొంచెం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు పూర్తయింది. అనేక పథకాలు అమలు చేశారు. అందులో మీకు ఉపయోగపడేవి కూడా చాలా ఉండుంటాయి. ఏ రకంగా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నారు? ఎలా ఉందని చెప్తారు ఆ పథకాల ప్రభావం? నవరత్నాలని స్టార్ట్ చేశారు సార్. ఫస్ట్ నవరత్నాల్లో అంతకు మించే ఇంకా మాకు అందరికీ సమకూరేలా చూశారు. నవరత్నాలు ఓకే అయినాయి సార్. అది చిన్నపిల్లల చదువు దగ్గర నుంచి వృద్ధుల వయసు మళ్ళిన వాళ్ళకి సహాయపడుతూ పెన్షన్ రూపంలో ఆరోగ్యపరంగా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి ఆపరేషన్స్కి మనీ హెల్ప్ చేయలేని వాళ్ళు ఉన్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పెట్టి సారే అన్ని హాస్పిటల్స్కి వర్తించేలా చూసి అన్ని విధాల ఆయుష్ పోసాడండి అందరికీ. అవును సార్. లేదు సార్, లేదు సార్. అదొకటి. నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాలు లేక చదువుకుని అవకాశాలు వచ్చినా సరే చేరుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సచివాలయ రూపంలో గ్రాడ్యుయేట్స్ దగ్గర నుంచి పీజీ చేసిన వాళ్ళందరికీ ఇంటర్ నుంచి ఉపాధి కలిపి ఏ ఏ ఏ సెక్షన్ నుంచి అయినా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక చిన్న ఉపాధి అంటూ ఉండి ఒక ఉద్యోగస్తులు అయ్యేలాగా మేల్ ఆర్ ఫీమేల్స్ అందరూ కూడా ఉద్యోగస్తులు అయ్యారు సార్. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎంతో సపోర్ట్ అయ్యారు. మీరు ఇవన్నీ గమనించారమ్మా? ఎస్ సార్. ఓకే. సమాజానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయి సార్. ఇంతకుముందు ఉన్న రోజులకి ఇప్పుడు సార్ సీఎం అయ్యాక ఈ 4.5 ఏళ్లలో అభివృద్ధి పథకాల్లో చాలా విధంగా ప్రజలకి వాళ్ళ కుటుంబంలో ఒక ఫ్యామిలీలా ఎవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చినా ప్రాబ్లం అంటూ లేదు, మేము ఉన్నామని చెప్పి జగనన్న ప్రతి ఇంటికి భరోసా అయ్యారు సార్ సీఎం సార్. నెక్స్ట్ టైం కూడా సారే సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అమ్మ, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు స్టూడెంట్, ఓకే, గతంలో ఎలా ఉండేది పరిస్థితి? విద్యాదేవుని కానీ వసతి దేవుని కానీ ఇలా ఇచ్చే అమ్మఒడి కానీ అసలు ఎప్పుడన్నా చూసారా? గతంలో ఈ రకమైన స్కీమ్స్ ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందా ఆంధ్రప్రదేశ్లో? ఇంతకుముందు నేను టెన్త్ చదువుతున్నప్పుడు నాకు ఎలాంటి స్కాలర్షిప్ అనేది నేను తీసుకోలేదు. ఆ తర్వాత ఆఫ్టర్ 10th తర్వాత నాకు IIIT వచ్చింది. సో తర్వాత జేవిడి జగనన్న విద్యా స్కీము, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కీమ్తో అంటే మేము IIIT 6 years బీటెక్ కోర్స్, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అది. అందులో మొత్తం నా ఎడ్యుకేషన్ మొత్తం సార్, జగన్ సార్ వాళ్ళ గవర్నమెంట్ సార్ ప్రొవైడ్ చేశారు. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా విద్యా దీవెనలోనే మొత్తం నా ఎడ్యుకేషన్ మొత్తం ఇంటర్ అండ్ ఇప్పుడు కరెంట్లీ బీటెక్ 3rd year నేను. హీస్ ప్రొవైడింగ్ ఆల్ ద స్కాలర్షిప్ ఆఫ్ మైన్ ఎడ్యుకేషన్. సో మొత్తం నా స్కాలర్షిప్ అనేది సీఎం సార్ నుంచి వస్తుంది. అండ్ ఆ స్కీమ్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ అండ్ వసతి దీవెన స్కీమ్ అనేది సార్ పెట్టారు. నాకు తెలిసి ఇప్పుడు అలా పెట్టడం వల్ల నార్మల్గా అయితే బయట ఇంజనీరింగ్ చేయడం అనేది 18 lakhs నార్మల్గా ఎలా అయినా అలా అవుతుంది. కానీ అలాగా వాళ్ళ నాన్నగారు కాన్సెప్ట్ అది. IIITs అనేవి ఒక రూరల్ విద్యార్థులకి వెళ్ళాలి, అందరికి ఒక జనరల్ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళాలని అతని సార్ కాన్సెప్ట్. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కాన్సెప్ట్ అది. జగన్ సార్ ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా మంచి కాన్సెప్ట్. అమ్మ, మీకు తెలుసో తెలీదో జగనన్న విదేశీ విద్యా దీవెన అనే ఒక పథకం కూడా ఉంది. 1,25,00,000 రూపాయలు విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఆ డబ్బు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 379 యూనివర్సిటీల్లో మెరిట్ స్టూడెంట్స్ ఎవరినైనా సరే జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. అమ్మ, మీరు చెప్పండి, ఏ రకమైన పథకాలు ప్రజల మధ్యన ఉన్నాయి, ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి? పథకాల వారీగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన ప్రత్యేక పథకాలని అందుబాటులోకి తీసుకొచ్చారు సార్. అందులో నేను ముఖ్యంగా అమ్మఒడిని తీసుకుంటున్నాను. అలాగే ప్రజల ద్వారా కూడా చాలా బాగా పథకాలను అందజేస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది కూడా చాలా బాగుంది. వృద్ధుల పరంగా పెద్దవాళ్ళకి
ఈ గతంలో అయితే తెలుగుదేశం పార్టీలు ఉండేటప్పుడు వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. లైన్లో నిలబడి చాలామంది స్పృహతప్పి పడిపోవడం అలాంటి ఛాన్సెస్ కనిపించాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి వాలంటీర్ పరంగా పెట్టిన కాడి నుంచి నేరుగా వాళ్ళు వెళ్ళి ఇంటి ముందుకే వెళ్ళి పెన్షన్ అనేది అందిస్తున్నారు. ఆ ముసలి వాళ్ళ ఆనందం అయితే ఆ వాలంటీర్స్ వెళ్ళి ఇవ్వడం వల్ల మేము చూస్తున్నాం సార్. నిజంగా అలాగే అదేంటి విద్యా కానుక, వసతి దీవెన, అదేంటి అమ్మఒడి ఇలాంటివి అనేవి చేయూత, ఆసరా, డ్వాక్రా రుణమాఫీ ఇలాంటివన్నీ ప్రత్యేక పథకాలని అందుబాటులో తీసుకొచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది 25 లక్షల రూపాయలకి వచ్చింది సార్, పెంచడం జరిగింది. నిజంగా ఇంతకుముందు ఏదైనా యాక్సిడెంట్ పరంగా అయినా ఏదైనా జరిగితే ఆ సమయానికి డబ్బులు లేక ఈ పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా దీంట్లో ఆపరేషన్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి సార్. నిజంగా మళ్ళీ కూడా సీఎం జగన్ గారే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీటితో పాటు ఆరోగ్య ఆసరా కూడా ఉందమ్మా. ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకుంటారో వాళ్ళు వెంటనే పనిలో చేరలేరు కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి ఇంతంటూ ఇచ్చే అమౌంట్ దాదాపు నెలకి 30,000 రూపాయల దాకా వాళ్ళకి చెల్లించే పరిస్థితి ఉందమ్మా ఆరోగ్య ఆసరా పథకం. ఈ పథకాలు మీకు ఇచ్చే ఎవరు ఇవ్వలేదండి, జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు మాకు. ఎప్పుడు ఎవరో అలా తేలేదండి, ఈయనే మాకు అన్నీ కల్పిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలండి. సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మేము ధన్యవాదాలండి. నా పేరు మహేశ్వర సార్. ఏం చేస్తుంటారు? నేను పర్సనల్ జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబ్. రాష్ట్రంలో అనేక వర్గాలకు సంబంధించి అనేక పథకాలు అమలు అవుతున్నాయి, చాలా వరకు ఉపయోగపడుతున్నాయి, లక్షలాది మంది, కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మీరు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు? మాకు చేయూత వస్తుంది సార్. మా అమ్మగారికి 4 సంవత్సరాల నుంచి పడుతుంది. ఇది ఈ సంవత్సరం వస్తే కనుక 4 సంవత్సరం అవుతుందండి. 4 సంవత్సరాల నుంచి బాగానే పడుతుందండి. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయండి. ఎక్కడా కూడా లంచగొండం కానీ, ఒక వాలంటీర్ అడగడం కానీ, సచివాలయం స్టాఫ్ ఇబ్బంది పెట్టడం కానీ అవి ఏం లేదండి. ప్రజెంట్ డైరెక్ట్గా కూడా జగన్ గారు ఒక బటన్ నొక్కగానే మన అకౌంట్లో పడిపోతున్నాయండి. అవి డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇబ్బంది అయితే ఏం లేదండి. ఓకే సార్. పథకాలన్నీ ప్రజలందరికీ ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడే సార్. ఇందులో మైనస్ అంటే ఏం లేదండి, అన్ని ప్లస్సే. కానీ మిగతా పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? అమ్మఒడి వస్తుందండి. అమ్మఒడి వస్తుంది. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ అంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నానండి. ఆయన వస్తేనే అన్నీ బాగుంటాయండి. ఇంతకుముందు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఈ అన్న వచ్చారంటే బాగుంటుందని అనిపిస్తుందండి. పిల్లల విషయంలో కాదు, చదువు విషయంలో కాదు, ఫుడ్ విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా జగన్ వచ్చిన కానీ బాగుందండి. ఇంతకుముందు మేము బుక్స్ కొనుక్కునే వాళ్ళు, బ్యాగ్ కొనుక్కునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే యూనిఫామ్ ఒకటి కుట్టించుకోవాలి తప్ప యూనిఫామ్ విషయంలో కూడా అంతా మంచిగానే ఉందండి. బుక్సే కాదు, మేము బుక్స్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా డబ్బులు చూసుకోవాల్సి వచ్చేదండి. 1000-2000 చూసుకునే వచ్చేది. కానీ ప్రతి బుక్సే కానీ, బ్యాగే కానీ అన్నీ ఇస్తున్నారు, అన్నీ అందిస్తున్నారండి. వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుంది. అది విద్యా దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆరోగ్య ఆసరా కావచ్చు. ఎక్కడ చూసుకున్నా సరే ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా లబ్ధిదారులు ఉన్నామని, సీఎం వైఎస్ జగన్ వల్ల తామంతా లబ్ధి పొందామని, ఆయనే మళ్ళీ రాష్ట్రానికి సీఎంగా రావాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. రాజమండ్రి నుంచి విడిజన్స్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.